సిరియాలో అధ్యక్షుడు అసద్ శకం ముగిసినట్లే కనిపిస్తోంది. రాజధాని డమాస్కస్ సైతం తమ వశమైనట్లు తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఇవాళ తెల్లవారుజామున అసద్ దేశాన్ని విడిచి పారిపోయారు. మరోవైపు ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని రెబల్స్ కూల్చివేశారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే అటు రెబల్స్ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఆ అంశాన్ని ఇంకా నిర్ధారించలేదు. అసద్ పలాయనంతో సిరియాలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రెబల్స్ చెబుతున్నారు. తిరుగుబాటుదారుల దాడుల వేళ సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశాన్ని విడిచి పారిపోయినట్లు తెలిసింది. అసద్ ఓ రహస్య ప్రాంతానికి వెళ్లిపోయినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. రెబెల్స్ రాజధాని డెమాస్కస్లోకి ప్రవేశించడంతో అసద్ ఇవాళ తెల్లవారుజామున విమానం ఎక్కి ఎటో వెళ్లిపోయారని సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపింది. డెమాస్కస్లో భద్రతా బలగాలకు తిరుగుబాటుదారులకు మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. 2018 తర్వాత హెచ్టీఎస్ మిలిటెంట్ సంస్థ నేతృత్వంలోని రెబెల్స్ డెమాస్కస్కు చేరుకోవడం ఇదే తొలిసారి. 2011లో సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఆ సివిల్ వార్ను రష్యా, ఇరాన్ వైమానిక దళాలు, హెజ్బొల్లా ఫైటర్ల సాయంతో అసద్ విజయవంతంగా అణిచివేశారు. 2016లో రెబెల్స్ అలెప్పోను విడిచిపెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్తో యుద్ధంలో తలమునకలైంది. ఇటు ఇజ్రాయెల్తో యుద్ధంలో హెజ్బొల్లా బలహీనపడింది. ఇదే అదునుగా భావించిన తిరుగుబాటుదారులు తిరిగి అసద్కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. డెమాస్కస్లో ప్రవేశించడానికి ముందు రెబెల్స్ రాజధానికి ఉత్తరాన ఉన్న సైద్నాయా సైనిక జైల్లోకి చొచ్చుకెళ్లారు. జైలులోని ఖైదీలను విడుదల చేశారు. గత రాత్రి ఆ ప్రాంతం నుంచి ప్రభుత్వ బలగాలు పారిపోయాయి. అటు సిరియా 3వ అతిపెద్ద నగరమైన హోమ్స్లో కూడా రెబెల్స్ పాగా వేశారు. నగరం డెమాస్కస్కు తీర ప్రాంత ప్రావిన్స్లైన లటాకియా, టార్టస్ల మధ్య కూడెల్లో ఉంది. గత బుధవారం ముందుగా సిరియా అతిపెద్ద నగరమైన అలెప్పోను రెబెల్స్ ఆక్రమించారు. ఆ తర్వాత వరుసగా ఇడ్లిబ్, 4వ అతిపెద్ద నగరం హమా, 3వ అతిపెద్ద నగరం హోమ్స్లో జెండా పాతారు. తాజాగా రాజధాని సైతం రెబెల్స్ వశమైంది. అధ్యక్షుడు పారిపోవడంతో డెమాస్కస్లో తిరుగుబాటుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. గాల్లోకి తుపాకులు కాల్చి వేడుకలు చేసుకున్నారు. సిరియాలో 50 ఏళ్లుగా అసద్ కుటుంబీకులే పాలించారు. తాజా తిరుగుబాటుతో అసద్ అధ్యాయం సిరియాలో ముగిసినట్లేనా లేదా మిత్రదేశాల సాయంతో మళ్లీ అధికారంలోకి వస్తారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.